ఈరోజు మనం మటన్ బిర్యానీ లేదా పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. స్క్రీన్ మీద చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. నిలువుగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. గుప్పెడు పుదీనా వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోండి. శుభ్రం చేసుకున్న 1/2 కేజీ మటన్ వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకుని దీనిలో 2 కప్స్ వాటర్ వేసుకోండి. ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇది బాయిల్ వచ్చిన తర్వాత 5-6 విజిల్స్ వరకు కుక్కర్లో కుక్ చేసుకోండి. కుక్ అయిన దాన్ని ప్యాన్లోకి తీసుకోండి. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని 1/2 అవర్ నానబెట్టిన 1.5 కప్పు బాస్మతి రైస్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. బాగా కలుపుకొని బాస్మతి రైస్ 50% కుక్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి తరువాత సిమ్లో మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం పెరుగు చట్నీ ఎలా చేయాలో కూడా చూద్దాం. బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగినట్లు వాటర్ వేసుకొని కలుపుకోండి. వేయించిన జీలకర్ర పొడి చల్లుకోండి. పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది. కావలసిన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మిల్క్లో ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకోండి. బాస్మతి రైస్ కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు ఒకసారి అంతా మొత్తం మిక్స్ చేసుకుని ఈ ఫుడ్ కలర్ని పైన చల్లుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దమ్లో ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.